హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఇష్యూ వ్లాగ్స్. ఈరోజు మా అమ్మ సున్నుండలు అయితే చేస్తున్నారు. ఈ గ్లాస్తో 3 గ్లాసులు మినపప్పు తీసుకున్నాము. మినపప్పుని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇది పొట్టు మినపప్పు అండి. పొట్టు మినపప్పు అయితే సున్నుండలు చాలా బాగుంటాయి, కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే పొట్టుతో పాటు చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా ఈ పొట్టు మినపప్పు. మినపప్పును మనం సిమ్లో పెట్టే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పప్పులు మాడిపోయే ప్రమాదం ఉంది. అందుకని సిమ్లో పెట్టి స్లోగా వేయించుకోవాలి. మాడకూడదు. పప్పులు మాడినాయి అంటే టేస్ట్ మారిపోద్ది. పిల్లలు తింటాకి ఇష్టపడరు. ఫ్రెండ్స్, ఈ గ్లాస్తో 2 గ్లాసుల మినపప్పుకి 1 గ్లాసుడు బియ్యం అయితే వేస్తున్నాము. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు పంచదార అయితే మనం వేసుకోవాలి. అది మన ఇష్టం. స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు. లేదు మనం స్వీట్ తక్కువే తింటామంటే కొంచెం తగ్గించుకోవచ్చు. మేము ఇప్పుడు చేసేది పంచదారతో సున్నుండలు చేస్తున్నాం, బెల్లంతో కాదు, పంచదారతో. మినపప్పు అయితే ఏగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకుందాం. ఇప్పుడు బియ్యం వేపుకుందాం. గ్లాసుడు మినపప్పుకి 2 గ్లాసులు మినపప్పుకి 1 గ్లాసు బియ్యం. బియ్యం కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. చూడండి, కొంచెం కలర్ షేడ్ అయినాయి కదా. ఇంకొంచెం షేడ్ అయితే కొంచెం రంగు మారితే కట్టేసుకుందాం. ఇదేం కాదు, మినపప్పు. అది మినపప్పు గింజ. చూడండి ఫ్రెండ్స్, కలర్ మారినవి బాగా ఎగినాయి అన్నమాట. ఇప్పుడు ఇవి చల్లారి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు బియ్యం 2 కలిపేసాను. ఈ 2 చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ ఇంట్లోనే పట్టేసుకోవచ్చు, కొంచెమే కదా. మినపప్పు చల్లారింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. పప్పు మిక్సీలో వేసుకున్నాము. దీన్ని మిక్సీ పట్టుకుని వద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, మరీ మెత్తగా కాదు, మరీ బరక్గా కాదు, మీడియంగా మిక్సీ పట్టుకున్నాము. మరీ మెత్తగా ఉన్న పిల్లలు తింటాకి ఇష్టపడరు, గొంతు పట్టేస్తుంది. ఇప్పుడు మిగతా పప్పును కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ గ్లాస్తో 2 గ్లాసులు పంచదార అయితే వేస్తున్నాను. మిక్సీ పట్టుకుందాం. విడిగానే పంచదార మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే మినపప్పుతో కలిపి మిక్సీ పట్టేస్తుంది, తిరగదు. మిక్సీ కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకని పంచదార వేరుగా, పప్పు వేరుగా మిక్సీ పడుతున్నాను. పంచదార మిక్సీ పట్టుకొని మన టేస్ట్ని బట్టి ఎంతైతే స్వీట్ సరిపోతుందో మనం అంత పంచదార ఈ పొడిలో మనం కలిపేసుకుందాం, సున్నిపిండిలో కలిపేసుకుందాం. పంచదార మొత్తం వేయను, మనకి ఎంతైతే స్వీట్ పడద్దో అంతే వేసుకుందాం. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది స్వీట్ తక్కువ తింటారు. మేమైతే మీడియంగా, అంటే మరీ తక్కువ కాదు ఎక్కువ కాదు, సరిపడానే తింటాము. పంచదార దీనిలో వేసి కలిపేసుకుందాం. సున్నిపిండిలో వేసేసుకుని ఎంత కావాలో అంత పంచదార పొడి మన సున్నిపిండి అనేది కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, పంచదార సున్నిపిండి అయితే బాగా మిక్స్ చేసుకున్నాము. పంచదార పొడి నాకైతే మొత్తం పట్టింది. నేను మిక్సీ పట్టిందంతా నాకు సరిపోయింది. 2 గ్లాసులు వేసాం కదా పంచదార, 2 గ్లాసుల పౌడర్ కూడా పిండికి సరిపోయింది కరెక్ట్గా. మీ తీపిని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి.
ఇప్పుడు నెయ్యి వేడి చేసుకొని ఉండలు చుట్టుకుందాం. ఫ్రెండ్స్, నెయ్యి కరగబెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, నెయ్యి ఎంత ప్యూర్గా ఉందో చూసారా, మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి. ఇంట్లో మేమే తయారు చేసుకున్నాం నెయ్యి. చాలా మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి పోసి కలుపుకుందాం. నెయ్యి ఒక్కసారే పోయకూడదు. ఒకసారి పోసామంటే ఒక్కొక్కసారి ఎక్కువైపోయి పిండి బాగా లూజ్ అయిపోతుంది. అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా సున్నుండలన్నీ చుట్టేసుకుందాం పిండి అంతా. ఫ్రెండ్స్, ఇదిగోండి ఉండలు అయితే చుట్టేసుకున్నాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో చుట్టిందో మా అమ్మ. చాలా బాగా వచ్చాయి. మా జాయ్కి సున్నుండలు అంటే చాలా ఇష్టం. జాయ్ కోసమే చేసాము. ఇష్ట నెయ్యి తిందో, ఇష్టాన్ని కూడా తినిపించడానికి ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదొక్కటి పిల్లలకి ఇదొకటి ఇచ్చి ఒక గ్లాసు పాలిస్తే చాలు, చాలా హెల్తీగా ఉంటారు. బయట స్నాక్స్ బయటవి పెట్టడం కన్నా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. మన వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాయ్ ఇష్యూ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.